అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఏపీ త్రిబుల్ ఐటీ 2025 అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 20 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం అయితే ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు ఏపీ త్రిబుల్ ఐటీలో మీకు సీట్ రావాలంటే 10th క్లాస్లో మీ స్కోర్ అనేది ఎంత ఉండాలి, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎంత పర్సెంటేజ్ స్కోర్ అనేది యాడ్ చేస్తారు, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎంత స్కోర్ ఉంటే ఏపీ త్రిబుల్ ఐటీలో సీట్ వస్తుంది, ఏపీ త్రిబుల్ ఐటీలో ఉన్న సీట్లు ఎన్ని, స్పెషల్ కేటగిరీలో ఎన్ని భర్తీ చేస్తారు, ఒకసారి సీట్ వస్తే లక్షల్లో ఫీజు కట్టాలా, ఒకసారి ఏపీ త్రిబుల్ ఐటీలో సీట్ వస్తే టీసీ తీసుకొని బయట కాలేజ్లో చేరడానికి కూడా అవకాశం ఉందా లేదా, మరి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగినటువంటి నేపథ్యంలో ఎస్సీకి సంబంధించి విద్యార్థులకు ఏ విధంగా మనకు సీట్లు కేటాయింపు అనేది ఉండబోతా ఉంది. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తం ఏపీలో 4 క్యాంపస్లు అయితే ఉన్నాయి. ఈ 4 క్యాంపస్లకు కలిపి 4400 సీట్లు అనేవి భర్తీ చేస్తారు. మనం ఎంతమంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి 4400 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఒక్కొక్క క్యాంపస్కు 1100 సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్గా ఇక్కడ 4000 సీట్లను జనరల్ కేటగిరీలో భర్తీ చేస్తారు. ఇక 400 సీట్లను స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ కావచ్చు, సిఏపి కావచ్చు, ఎన్సిసి, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ అభ్యర్థుల నుంచి అప్లికేషన్ వస్తాయి కదా, ఆ 400 సీట్లు వాళ్ళ కోసమే కేటాయిస్తారనమాట. సో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు వచ్చినటువంటి స్కోర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు అడిషనల్గా 4% స్కోర్ అనేది యాడ్ చేసి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పుడు మీకు 530 వచ్చాయనుకోండి, 4% స్కోర్ మీకు వచ్చినటువంటి 10th క్లాస్లో వచ్చినటువంటి స్కోర్కు 4% యాడ్ చేస్తారు. అప్పుడు మీకు వచ్చిన ఫైనల్ స్కోర్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారన్నమాట. ఓవరాల్గా 22 మార్కులు అయితే మీకు యాడ్ అయితే అవుతాయి. 530 వచ్చినటువంటి వాళ్ళకు 22 యాడ్ అయితే 552 అవుతాయి. 550 వచ్చిన వాళ్ళకి 22 స్కోర్ యాడ్ అయితే 572 అవుతాయి. 570 వచ్చిన వాళ్ళకి 22 యాడ్ అయితే 592 రావడం అయితే జరుగుతుంది. అప్పుడు మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుందా లేదా అనేది మీ స్కోర్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి వాళ్ళకు ఈ 4% స్కోర్ అనేది యాడ్ చేయడం జరగదు. సో మీకు ఫైనల్గా మీకు 10th క్లాస్లో ఎంతైతే స్కోర్ వచ్చి ఉంటుందో ఆ స్కోర్ను బేస్ చేసుకొని మీకు సీట్ వస్తుందా రాదా మీ రిజర్వేషన్లో బేస్ చేసుకొని వాళ్ళు మెరిట్ లిస్ట్ని తయారు చేయడం అయితే జరుగుతుంది. మరి ఓవరాల్గా స్కోర్ అనేది ఎంత ఉండాలి అందరికీ డౌటే కదా. సో చాలామంది అడుగుతున్నారు, 530 వచ్చినాయి, 515 వచ్చినాయి, నాది పలానా కేటగిరీ, నాకు సీట్ వస్తుందా రాదన్నా అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీ స్కోర్ అనేది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నప్పటికీ కూడా కనీసం ఒక 570 ఆ స్కోర్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పవచ్చు అనమాట. సో ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంటుంది. విద్యార్థులు కూడా చాలామంది మంచి మంచి స్కోర్లు వాళ్ళు పాస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలామంది అయితే ఏపీ త్రిబుల్ ఐటీకి అప్లై చేసుకుంటారు కాబట్టి సో 530, 520 అంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే 4-25 అకాడమిక్ ఇయర్లో జరిగినటువంటి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ చూస్తే సో మీకు 530, 520లో ఉన్నటువంటి వాళ్ళకు సీట్ రావడానికి కొంచెం కష్టమే అనిపిస్తుంది. సో బెటర్ దెన్ అంటే 560 పైన ఉంటే ఖచ్చితంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వాళ్ళకు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో చదువుకున్నట్టయితే ఇక్కడ 4% మీకు యాడ్ కాబడవు కాబట్టి ఖచ్చితంగా మీకు 585 ప్లస్ ఉంటే మాత్రమే సీట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అదర్వైజ్ ఇక్కడ సీట్ రావడానికి అవకాశం అయితే లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కానీ తీసుకున్నట్టయితే మీరు నా వీడియోసే ఉన్నాయి మా ఛానల్లో, ఒకసారి చూడండి. కట్ ఆఫ్ అనేది 585 వచ్చిన థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదన్నమాట. కాబట్టి సో ఒకసారి ఆలోచన చేయండి. అందరూ అప్లై చేయండి, అప్లై చేయకూడదు అని చెప్పను, అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆ స్కోరు అన్నీ కూడా వాళ్ళు పెడతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది మా స్కోర్ ఎంత ఉంది, ఇక్కడ మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్కోర్ ఎంత ఉంది అనేది అప్పుడు తెలుస్తుంది. సో అప్లై చేసే వాళ్ళని అప్లై చేయొద్దు అని మాత్రం చెప్పను. ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ అప్లై చేసిన తర్వాత మీకు అదృష్టం ఉంటే రావచ్చు, రాను అని మాత్రం గట్టిగా చెప్పాను నేను.
మీకు అదృష్టం అంటే రావచ్చు. ఈసారి కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ వస్తే మీకు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే కొంచెం బెటర్ దెన్గా స్కోర్ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా సీట్ వస్తుందని నా అభిప్రాయం. ఇది ఏమైనా ఎస్సీ కేటగిరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ 2 ప్రకారం ఎస్సీ గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కి 6.5%, గ్రూప్ 3కి 7.5 ప్రకారం సీట్లు అయితే భర్తీ చేస్తారు సబ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో. అలాగే మిగిలినటువంటి కేటగిరీలో అయితే ఎస్టీకి 6%, బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, బీసీఈకి 4% ప్రకారం సీట్లు అయితే భర్తీ చేస్తారన్నమాట. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎంపికైనటువంటి విద్యార్థుల జాబితాను జూన్ 6న విడుదల చేస్తారు. అంటే మెరిట్ లిస్ట్ అనేది జూన్ 6న రిలీజ్ చేయడం జరుగుతుంది. జూన్ 11 నుంచి జూన్ 17వ తేదీ వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు నూజివీడు IIIT దగ్గరికి వెళ్ళాలి. అలాగే స్పెషల్ కేటగిరీకి సంబంధించి మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనమాట. వీళ్ళు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళందరూ కూడా జూన్ 28 నుంచి 31వ తేదీ మధ్యన నూజివీడు IIITలోనే వీళ్ళు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు ఈ IIITకి జాయిన్ అయినప్పుడు 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో జాయిన్ అయినప్పుడు సో మీరు 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ చదువుతారు, 4 ఇయర్స్ బీటెక్ కోర్సు చదువుతారు కదా. ఈ 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ చేసిన తర్వాత అక్కడ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే, మీకు నచ్చకపోతే టీసీ తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాంటి అవకాశం కూడా ఉంది. సో చాలామంది 6 ఇయర్స్ కూడా మాకు ఇంట్రెస్ట్ లేకున్నా కూడా కంటిన్యూగా ఉండాలేమో అనుకుంటారు. అలా ఏం లేదు. మీరు 2 ఇయర్స్ చదివిన తర్వాత మీకు నచ్చకపోతే టీసీ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కదా. నూజివీడు కానీ, ఒంగోలు కానీ, శ్రీకాకుళం కానీ, ఇడుపులపాయ కానీ ఈ విధంగా మీకు సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మీకు ఇక్కడ క్యాంపస్ చేంజ్ ఆప్షన్ అని ఒకసారి ఇస్తారు మీకు. క్యాంపస్ చేంజింగ్ ఆప్షన్ కోసం మీరు పెట్టుకున్నట్టయితే క్యాంపస్ చేంజ్ ఆప్షన్ జరుగుతుంది. వన్స్ ఆ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి క్యాంపస్ అనేవి చేంజ్ చేయబడరు. అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి క్యాంపస్ పై నువ్వు జాయిన్ అయిపోతే రిపోర్ట్ చేసుకున్నట్టయితే ఇంకా క్యాంపస్ అనేది చేంజ్ చేయరు. నూజివీడు నుంచి నాకు ఇడుపులపాయకు పంపించండి, ఇడుపులపాయ నుంచి నాకు ఒంగోలు క్యాంపస్కి పంపండి, ఒంగోలు నుంచి నెక్స్ట్ శ్రీకాకుళం పంపండి అంటే పంపించరు అనమాట. ఒకసారి రిపోర్ట్ చేసుకుంటే అదే క్యాంపస్లోనే ఉండాల్సి వస్తుంది. సో మరి ఫీజుల వివరాలు కానీ ఒకసారి చూసుకున్నట్టయితే మీరు క్లియర్గా ఆ పీయూసీ అంటే 6 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో పీయూసీకి సంబంధించి ఏడాదికి ట్యూషన్ ఫీజు 45,000, ఇంజనీరింగ్కు ఏడాదికి 50,000గా నిర్ణయించడం అయితే జరిగింది. ఇది కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుంది. మీరు ఇక్కడ పే చేయాల్సినటువంటి పని లేదు. కేవలం అక్కడ 1,200 రూపాయలు మాత్రమే కౌన్సిలింగ్ ఫీజు మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఫీజు అనేది వసూలు చేయరు అక్కడ. తెలుగేతర రాష్ట్రాల వారికి 20% సీట్లు అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏడాదికి ట్యూషన్ ఫీజు కింద 1.5 లక్షల రూపాయలు చెల్లించాలి అని చెప్తున్నారు. అంటే మన లోకల్ ఎవరైతే ఉన్నారో ఎస్వి యూనివర్సిటీ లోకల్ కింద అడ్మిషన్ పొందిన వాళ్ళు, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ కింద సీట్లు పొందినటువంటి వాళ్ళు 45,000, 50,000 మాత్రమే పే చేయాలి. అది కూడా ప్రభుత్వం రియంబర్స్మెంట్ ద్వారా పే చేస్తుంది. ఇక్కడ కాకుండా ఈ లోకల్ యూనివర్సిటీ కింద కాకుండా మిగతా ఏ రాష్ట్రం నుంచి వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఏపీ IIITకి. కాకపోతే ఫీజు అనేది వాళ్ళు ఓన్గా కట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా డైరెక్ట్గా ఫీజు అనేది పేమెంట్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఫీజు అనేది వాళ్ళు చెప్తారో అంత ఫీజు అనేది వాళ్ళు కట్టాల్సిందే. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని 17 జిల్లాలకు సంబంధించి 65.62% సీట్లు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 9 జిల్లాలకు 34.38% సీట్లు అనేవి కేటాయించినట్లు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఏపీ IIIT మీద ఉన్నటువంటి అప్డేట్ ఇది. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.